అంతేగాని ఇక్కడ బీజేపీ నిలబడిందా, తెలుగుదేశం నిలబడిందా, జనసేన అనేది అసలు మాకు అది లేదు. రైట్ అండి. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీల ఎజెండా ఒకటే, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కదా. పొత్తుల భాగంగా మీరు 144 అసెంబ్లీ సీట్లు తీసుకున్నారు, 17 లోక్సభ స్థానాలు తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో కంపేర్ చేసినప్పుడు, జనసేన పార్టీతో కంపేర్ చేసినప్పుడు చాలా బలమైన పార్టీ కాబట్టి మీరు తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీకి 6 లోక్సభ స్థానాలు ఇచ్చారు. ఆ పార్టీ బలానికి మించి 10 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. ఓకే. జనసేన పార్టీకి 21 శాసనసభ స్థానాలు, 2 ఎంపీ సీట్లు ఇచ్చారు. ఇక్కడ మీరు మీ వాటా తీసేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు జరుగుతున్న ప్రచారం, కొంతమంది అసంతృప్త నేతలు టికెట్ ఎక్స్పెక్ట్ చేసి టికెట్ రాక అసహనం, అసంతృప్తి వ్యక్తం చేసిన నాయకులు మాట్లాడిన మాట చెప్తూ ఉన్నా. మీ షేర్ మీరు తీసేసుకున్న తర్వాత కూడా భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన 6 లోక్సభ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లు, అలాగే జనసేన పార్టీకి ఇచ్చిన 21 అసెంబ్లీ సీట్లు, 2 ఎంపీ సీట్లలో కూడా మీ వారినే పెట్టారు అని చెప్పేసి ఉదాహరణ చెప్పమంటే నేను చాలా చెప్తా. అవనిగడ్డ, పాలకొండ, రైల్వే కోడూరు, భీమవరం వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మా నాయకులు ఉన్నారు కదా, మేము గెలిచే వాళ్ళు ఉన్నారు కదా. ఇక్కడ ఎందుకు తెలుగుదేశం పార్టీకి వాళ్ళకి ఇవ్వాల్సిన షేర్ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత కూడా, మేజర్ షేర్ వాళ్ళు తీసుకున్న తర్వాత కదా కూడా మనకి ఎన్నో కొన్ని తక్కువ సీట్లు ఇచ్చిన ఆ సీట్లలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళనే తీసుకొచ్చి పెడుతున్నారని చెప్పి, ఇది జనసేనకు మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీలో కూడా వాళ్ళ అసంతృప్తిగా ఉంది. ఆంజనేయ రెడ్డి గారు మేబీ ఒప్పుకోకపోవచ్చు. సోము వీర్రాజు గారికి టికెట్ రాలేదు, విష్ణువర్ధన్ రెడ్డి గారికి టికెట్ రాలేదు, మాధవ్ గారికి టికెట్ రాలేదు, ఇంకా జీవీఎల్ గారికి టికెట్ రాలేదు, ఇలా చాలామంది సీనియర్ నాయకులకు టికెట్ రాలే. అంటే తెలుగుదేశం పార్టీనే వాళ్ళ సీట్లు కూడా వాళ్ళు తీసుకుని మిత్రపక్షాల సీట్లని కూడా క్యాప్చర్ చేసే విధంగా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి, సో ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వదు అనేది కొంతమంది చెప్తున్నమాట. టికెట్ ఎక్స్పెక్ట్ చేసి టికెట్ రాని అసంతృప్త నేతలు మాట్లాడుతున్నమాట. ఇది నిజం కాదా? రవిశంకర్ గారు చెప్పండి. ఎన్నికల వేళ అనేక మంది పార్టీలు మారారు. అదేవిధంగా అక్కడ క్యాండిడేట్ పరిస్థితులు, తర్వాత గుణగణాలు కావచ్చు, ఇవాళ ఆర్థికంగా అంగబలం కావచ్చు, రకరకాలుగా గెలిచేటువంటి అభ్యర్థి గెలిపే లక్ష్యంగా, గెలిపే ఎజెండాగా అనేటువంటి దీంతో అభ్యర్థులు తీసుకోవటం జరిగింది. మీరు అన్నట్టు బుద్ధప్రసాద్ గారు మరి తెలుగుదేశం నుంచి జనసేన వెళ్ళిన మాట వాస్తవమే. ఎందుకంటే అక్కడ ఆయన బలమైనటువంటి అభ్యర్థి, మరి ఆయన అక్కడ జనసేన వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆయన ఆ పార్టీలోకి వెళ్ళారు. అట్లా 1-2 చోట్ల ఎక్కడైనా అసంతృప్తి ఉంటే ఉండొచ్చు కార్యకర్తలు, కానీ గెలిపే లక్ష్యంగా వెళ్లాల్సి వచ్చినప్పుడు కొన్ని ఎలాంటి తప్పదు. అందులో భాగంగానే ఎక్కడన్నా 1-6 అట్లా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు పొత్తులో భాగంగా కూడా మాకు కూడా చాలా మందికి, కొంతమందికి సీట్లు పోయినాయి, బాధపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు కూర్చోబెట్టి వాళ్ళందరినీ కూడా మనకి రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్రంలో మనం గెలవాలి, ఎన్డీఏ కూటమి విజయం సాధించాలి, కాబట్టి మీరందరూ కూడా సహకరించండి అని చెప్పి అందరిని కూర్చోబెట్టి, భవిష్యత్తులో మీకు మీ బాధ్యత, మీ భవిష్యత్తు బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి వాళ్ళందరూ కూడా నచ్చజెప్పి, ఈరోజు పిఠాపురంలో వామగారు మరి మొదట్లో కొంత ఇదైనప్పటికీ తర్వాత ఈరోజు ఆయన భుజస్కంధాల మీద వేసుకుని పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం ఆయన ఇవాళ చిత్తశుద్ధితో బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు. సహజం, ఎవరికైనా కొన్ని కాన్స్టిట్యున్సీలో కొన్ని సంవత్సరాలుగా తరబడి అక్కడ పనిచేసినప్పుడు సీటు రాకున్నప్పుడు బాధపడతారు. సహజంగా ఎవరికైనా ఉంటుంది. తర్వాత పరిస్థితులు చెప్పిన తర్వాత సర్దుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ అంకిత భావంతో అందరూ కూడా కలిసి పనిచేస్తారు. నేను ఉత్తరాంధ్ర వెళ్ళినప్పుడు నేను చూసాం, వాళ్ళందరూ కూడా చాలా చక్కగా సీట్లు రాకపోయినప్పటికీ కూడా చక్కగా జనసేన కానీ బీజేపీ వాళ్ళని, నేను విష్ణుకుమార్ రాజు గారు వచ్చారు ఆఫీస్కి, అదేవిధంగా జనసేన నాయకులు పంచకర్ల రమేష్ గారు కానీ వీళ్ళందరినీ కూడా వేసుకుని మా ఇన్ఛార్జీలు బ్రహ్మాండంగా తిరుగుతా ఉన్నారు. మా ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవాలి. ఈ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం కుంటుపడిపోయింది కాబట్టి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు నిజంగా త్యాగమూర్తిగా త్యాగం చేశారు. ఆయన నిజంగా ఈ రోజున ఆయన త్యాగం ఎంత చెప్పుకున్నా కూడా తప్పలేదు. ఆయన చేసినటువంటి త్యాగం బహుశా చరిత్రలో
ఒక మైలురాయిలాగా నిలిచింది. రైట్, అదే అదే మాలాంటి అదే అర్థం మాలాంటి వాళ్ళు కావట్లేదు. ఎంతో మంది, అదే అర్థం రవిశంకర్ కావట్లేదు. గారు అంత మీకు ఒక త్యాగం మాట ఎందుకు చెప్తా. చేశారా అని అర్థం కావట్లేదు చాలా మందికి. మీకు రాష్ట్రం కోసం చేశారు ఆయన. రాష్ట్రం కోసం. ప్రజల భవిష్యత్తు కోసం చేశారు. ప్రజల భవిష్యత్తు కోసం చేశారు. Right. రాష్ట్ర భవిష్యత్తు కోసం చేశారు. Right. నేను నిజం చెబుతున్నానండి. నేను మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ, కానీ పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడి దగ్గరికి వచ్చి ఈ రోజు ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క ఇది చూసిన తర్వాత నిజంగా రాజకీయాల్లో ఇలాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు ఉండాలని చెప్పి ఈ రోజు నేను ఆయనకి అభిమానికి మారాను. రైట్. ఎందుకంటే రాజకీయాలు ఒక్క రోజు వచ్చి పడవండి. చాలా మంది నాయకత్వాన్ని చూసుకోండి మీరు, ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, ప్రపంచంలో కానీ. రైట్. ఏ ఒక్క రోజు అబ్రహాం మీకు పవన్ కళ్యాణ్ గారి మీద ఫ్రమ్ ది బిగినింగ్ అదే ఒపీనియన్ ఉందా? ఈ మధ్య కాస్త అభిమానం పెరిగిందా? లేదండి. నిజం చెప్తున్నా రవిశంకర్ గారు, నాకు లేదండి. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని లోకేష్ తూర్పార పడుతున్నప్పుడు